ఈరోజు మనం ఒక వింతైన, భయానకమైన, అదే సమయంలో ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డూమ్స్‌డే ఫిష్. ఈ చేప ఎంత వింతగా ఉంటుందంటే వెండి రంగులో, భారీ సైజులో రిబ్బన్ లాగా. దీనిని ఓర్ ఫిష్ అని కూడా అంటారు. ఇది సముద్రపు అట్టడుగున చీకటి లోతులో నివసిస్తుంది. అందుకే దీనిని చూడటం చాలా అరుదు. కానీ ఎప్పుడైతే ఇది పైకి వస్తుందో, తీరానికి కొట్టుకు వస్తుందో, అప్పుడు ఏదో జరగబోతుందని అందరూ భయపడిపోతారు. జపాన్ పురాణాల్లో ఈ చేపను సముద్రపు దేవుడి దూత అంటారు. అది కనిపించిందంటే భూకంపాలు, సునామీలు తప్పవని నమ్ముతారు. 2011లో జపాన్లో భారీ సునామీ రాకముందు చాలా రిబ్బన్ ఫిష్లు తీరానికి కొట్టుకువచ్చాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక నిజంగానే ఈ చేపలకు ఏదైనా ప్రమాదం ఉందో తెలుస్తుందా? శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెప్తున్నారో తెలుసా? కొందరు శాస్త్రవేత్తలు భూకంపాల వల్ల సముద్రపు అడుగున ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయని, దానివల్ల ఈ చేపలు గందరగోళానికి గురై పైకి వస్తాయని అంటున్నారు. మరికొందరు గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు ఉష్ణోగ్రతలు మారడం వల్ల కూడా ఇవి తీరానికి వస్తున్నాయని చెబుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ చేపలు కనిపించినప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక నిజంగానే ఈ చేపలకు ఏదైనా అతంత్రియ శక్తి ఉందా? మీరేమనుకుంటున్నారు మిత్రులారా? ఈ చేపల గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పండి.